వెల్కమ్ మీకు all. సో డిఫరెన్షియేషన్లో మనం డే 1 చూసాం. డే 1లో మనం ఏం చేసామంటే జస్ట్ బేసిక్ ఫార్ములాస్ ఆఫ్ dx ఆఫ్ కాన్స్టెంట్ ఫార్ములా ఏంటి 0 అయిపోతుంది. సో అంటే dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే dx ఆఫ్ 100 కానీ ఏదైనా నెంబర్ తీసుకుంటే 0 అయిపోతుంది. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీంతో పాటు నెక్స్ట్ ఇంకేం ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి n ఇంటూ x పవర్ n మైనస్ 1 క్లియర్. సో దీన్ని బేస్ చేసుకుని దగ్గర దగ్గర 40 to 50 ప్రాబ్లమ్స్ అప్రాక్సిమేట్లీ చేసుకున్నాం మనం ఫస్ట్ వీడియోలో. క్లియర్. ఇప్పుడు డే 2. సో డే 2లో ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్. సో నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సిచ్యువేషన్. సో ట్రిగ్నోమెట్రిక్ డెరివేటివ్స్లో ఫస్ట్ ఫార్ములా d by dx ఆఫ్ sin x. మర్చిపోకూడదు, ఇంకా d by dx ఆఫ్ sin x అయితే cos x అవుతుందండి. d by dx ఆఫ్ sin x cos x అండ్ d by dx ఆఫ్ cos x అనుకోండి, d by dx ఆఫ్ cos x అయితే మైనస్ sin x అవుతుందండి. సో సైన్ ప్లస్ cos x అవుతుంది, cos అయితే మైనస్ sin x అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ d by dx ఆఫ్ tan x. సో tan x ఏమవుతుంది, secant square x అవుతుంది. d by dx ఆఫ్ tan x కాస్త secant square x అవుతుంది అన్నమాట. అండ్ d by dx ఆఫ్ cot x ఏమవుతుంది, ఇది మైనస్ cosecant square x అవుతుంది. సో నెక్స్ట్ d by dx ఆఫ్ secant x, ఇదేమవుతుంది, d by dx ఆఫ్ secant x అంటే secant x ఇంటూ tan x అవుతుంది. ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా d by dx ఆఫ్ cosecant x ఏమవుతుందంటే మైనస్ cosecant x ఇంటూ cot x అవుతుందండి. కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 ఫార్ములాస్నే మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ d by dx of sin x cos x అవుతుంది. d by dx of cos x మైనస్ sin x అవుతుంది. d by dx of tan x secant square x అవుతుంది. d by dx of cot x మైనస్ cosecant square x అవుతుంది. d by dx of secant x ఇంటూ tan x అవుతుంది. d by dx of cosecant x మైనస్ cosecant x ఇంటూ cot x అవుతుంది. ఓకే. సో చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో లెట్ స్టార్ట్ ది ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దీస్ ఫార్ములాస్. సో ఫస్ట్ ప్రాబ్లం, అసలు ఫంక్షన్ ఏముంది, డెరివేటివ్ ఉందో సార్ షార్ట్లో వేసుకుంటే ఫంక్షను డెరివేటివ్. సో ఫంక్షన్ ఏంటి, సైన్ ఎక్స్ ఉందంటే కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్ ఉందంటే మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అయితే మైనస్ సైన్ ఎక్స్, ఇది ఒక సెట్. నెక్స్ట్ tan ఎక్స్ ఉందంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. tan సీకెంట్ స్క్వేర్. కాట్ ఎక్స్ ఉందంటే మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్, గుర్తుపెట్టుకోండి. కో tan ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్ మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ ఉందనుకోండి, సీకెంట్ ఎక్స్ కాస్త ఇక్కడ చూడండి, సీకెంట్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్. సీకెంట్ ఎక్స్ ఇందాక ట్యాన్కి వచ్చింది కదా, సో సీకెంట్ ఎక్స్ కాస్త సీకెంట్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్కి వచ్చింది. నెక్స్ట్ కొసికెంట్ ఎక్స్ ఉందనుకోండి, మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సో దీన్ని రిలేషన్ చేసుకోవచ్చు మనం, రైట్. సో ఈ 6 మాత్రం మర్చిపోకూడదు మీరు, ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, టాన్ ఎక్స్ ఉందంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్ ఉంటే మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. క్లియర్. సో మీకు ఫార్ములాస్ ఒక క్లారిటీ వస్తే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. Just example, d by dx of sin x plus
ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంది. ఎలా చేయాలి దీన్ని తెలుసు కదా. దీనికి రెండింటికి అప్లై చేయాలి. ఎలాగా dy dx ఆఫ్ sin x ప్లస్ dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రెండింటికి అప్లై చేసాం. dy dx ఆఫ్ sin x కాస్త cos x అయిపోతుంది. ఇందాక ఫార్ములా తెలుసు మీకు, dy dx ఆఫ్ sin x cos x ప్లస్ ఇది x పవర్ n ఫార్ములా. x పవర్ n ఉంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 రైట్. అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1. అంటే ఆన్సర్ cos x బై 2x రైట్. అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ dy బై dx ఆఫ్ cos x ప్లస్ x క్యూబ్. dy బై dx ఆఫ్ cos x ప్లస్ x క్యూబ్. ఫస్ట్ దానికి సపరేట్ చేయాలి. dy బై dx ఆఫ్ cos x ప్లస్ dy బై dx ఆఫ్ x క్యూబ్. సో dy బై dx ఆఫ్ cos x మైనస్ sin x ప్లస్ ఇది మళ్ళీ ఎక్స్ పవర్ n ఫార్ములా కదా. 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. సో డైరెక్ట్ అయితే చేస్తాను. మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ dy బై డిఎక్స్ ఆఫ్ tan x ప్లస్ ఎక్స్ పవర్ 4 రైట్. ముందు ఆ ఫార్ములాస్ బాగా ఒకసారి పాజ్ చేసి అక్కడ ఫార్ములాస్ అన్ని చదివేసి ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వచ్చారనుకోండి ఈజీగా వస్తుంది రైట్. 6 ఫార్ములాసే ఒకేసారి అన్ని ఫార్ములాస్ అంటే ఇబ్బంది పడిపోతాం మనం. ఓకేనా. సో dy బై డిఎక్స్ ఆఫ్ tan x ప్లస్ ఎక్స్ పవర్ 4 అంటే dy బై డిఎక్స్ ఆఫ్ tan x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4. ఇందాక dy బై డిఎక్స్ ఆఫ్ tan x అంటే సీకిన్ స్క్వేర్ x ప్లస్ ఇది మళ్ళీ ఎక్స్ పవర్ n ఫార్ములా 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. సీకిన్ స్క్వేర్ x ప్లస్ 4x క్యూబ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ dy బై డిఎక్స్ ఆఫ్ సీకిన్ x ప్లస్ సైన్ x. దాన్ని సెపరేట్ చేస్తే dy బై డిఎక్స్ ఆఫ్ సెకండ్ x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ x. ఏమవుతుంది dy బై డిఎక్స్ ఆఫ్ సీకెండ్ x అంటే సీకెండ్ x ఇంటూ tan x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ x అంటే cos x కదా రైట్. సో ఫస్ట్ ఇదేమో ఫస్ట్ ఫార్ములా, ఇదేమో ఫిఫ్త్ ఫార్ములా. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానే. ఫిఫ్త్ ఫార్ములా, సారీ ఫిఫ్త్ ప్రాబ్లం dy బై డిఎక్స్ ఆఫ్ cot x ప్లస్ cosecant x. దాన్ని సెపరేట్ చేసేయండి. dy బై డిఎక్స్ ఆఫ్ cot x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ cosecant x. dy బై డిఎక్స్ ఆఫ్ cot x అంటే ఏంటి, మైనస్ cosecant స్క్వేర్ x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ cosecant x అంటే ఏంటి, ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఇక్కడ cosecant x ఉంది కాబట్టి మైనస్ cosecant x ఇంటూ cot x రైట్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉందండి. ఏమైపోతుంది dy బై డిఎక్స్ సైన్ ఎక్స్ అంటే cos x అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ dy బై డిఎక్స్ ఆఫ్ cos x ఉందండి మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ dy బై డిఎక్స్ ఆఫ్ tan x ఉందండి సీకెన్ స్క్వేర్ ఎక్స్. dy బై డిఎక్స్ ఆఫ్ cot x ఉందండి మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్.
ఓకే. 10th క్వశ్చన్ చూద్దాం. dy by dx of secant x. Secant x into tan x. Next dy by dx of cosecant x అండి. మైనస్ cosecant x into cot x. ఓకేనా? నెక్స్ట్ dy by dx of 5 sin x ఉందండి. కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ముందు రాసేసుకుని 5 dy by dx of sin x ఏమవుతుంది? cos x అవుతుంది. ఆన్సర్ 5 cos x. క్లియర్? సో నెక్స్ట్ 13th క్వశ్చన్. dy by dx of 8 cos x ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి? 8 ముందు వేసేసుకోవాలి. dy by dx of cos x వేసుకోవాలి. 8 dy by dx of cos x మైనస్ sin x. మైనస్ ఇక్కడ పెట్టుకుందాం. సో నెక్స్ట్ 14th క్వశ్చన్. dy by dx of 4 tan x ఉందండి. ఇప్పుడు ఏం చేస్తారు? 4ని ముందు పెట్టుకోండి. dy by dx of tan x అంటే secant square x అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్ dy by dx of 6 secant x అని ఉందండి. 6ని ముందు రాసుకోండి. dy by dx of secant x ఏమవుతుంది? secant x into tan x అవుతుంది. రైట్? మళ్ళీ మళ్ళీ అదే రకమైన ప్రాబ్లమ్స్ ఎందుకు చేస్తున్నాం అంటే ఫార్ములాస్ అనేవి మన బ్రెయిన్లో ఉండిపోతాయి. ఇంకా ప్రాబ్లమ్స్ చేసే కొద్ది ఉండిపోతాయి అన్నమాట. రైట్? dy by dx of x square plus sin x. కొంచెం మోడల్ మారుస్తాం. సో దేనికి దానికి సెపరేట్ చేసేయాలి కదా. dy by dx of x square ప్లస్ dy by dx of sin x. ఇది x పవర్ n ఫార్ములా తెలుసు కదా. n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 అంటే డైరెక్ట్ 1 వేసేసుకోవచ్చు. ప్లస్ dy by dx of sin x అంటే cos x. సో 2x ప్లస్ cos x. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్ dy by dx of x cube plus cos x. dy by dx of x cube plus cos x. సో దీనికి సపరేట్ చేస్తే dy by dx of x cube అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 2 ప్లస్ dy by dx of cos x అంటే మైనస్ సైన్ ఎక్స్. ప్లస్ ఉన్నది ఇంకా 3x స్క్వేర్ మైనస్ సైన్ ఎక్స్ అన్నమాట ఆన్సర్. 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ dy by dx of dy by dx of x పవర్ 5 ప్లస్ tan x. x పవర్ 5 అని ఎలా రాయొచ్చు? 5 ఇంటూ ఎక్స్ పవర్ 4. tan x అంటే ఏం రాయొచ్చు? secant స్క్వేర్ ఎక్స్. రైట్? 5x పవర్ 4 ప్లస్ secant స్క్వేర్ ఎక్స్. ఇది జస్ట్ వన్ వర్డ్ క్వశ్చన్స్ అనమాట. టకటక వచ్చేస్తాయి మీరు జాగ్రత్తగా చేసుకుంటే. dy by dx of 3x ప్లస్ cot x. రైట్? 3x అంటే 3 ముందు రాస్తాం. x 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 dy by dx of x ఆల్రెడీ 1 తెలుసు మనకి. 1 మైనస్ 1 ఎక్స్ పవర్ 0 అవుతుంది. 1 అవుతుంది. సో 3 ప్లస్ dy by dx of cot x అంటే ఏంటి? cot x అంటే మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్. అంటే ఆన్సర్ 3 మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. dy by dx of 4x స్క్వేర్ ప్లస్ secant x. సో ఇది కాన్స్టెంట్ అండ్ పవర్ రెండు మిక్స్డ్ రూల్ కదా. dy by dx of కాన్స్టెంట్ ఇంటూ పవర్. సిని పక్కన పెట్టి dy by dx of x పవర్ n చేయాలి మళ్ళీ. అంటే 4ని పక్కన పెట్టి dy by dx of x స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. ప్లస్ dy by dx of secant x అంటే secant x ఇంటూ tan x అవుతుంది. 4 to the 8x plus secant x into tan x. So this is the answer. So 20.
సో 21 ఇవి ఇక్కడి నుంచి మనకి ఎంసెట్ అండ్ జేఈలో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మనకి చిన్న చిన్న క్వశ్చన్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ 3 sin x ప్లస్ 2 cos x. ఏం చేస్తాం మనం? 3ని పక్కన పెడతాం. sin x అంటే ఏమైపోతుంది? cos x ప్లస్ 2ని పక్కన పెడదాం. cos x అంటే ఏమైపోతుంది? మైనస్ sin x. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 3 cos x minus 2 sin x. So this is the answer. Next 22 చూద్దాం. v by dx of 4 tan x minus 5 cot x. ఇప్పుడు ఇది రాస్తే 4ని పక్కన పెట్టుకుంటాం. d by dx of tan x secant square x మైనస్ 5ని పక్కన పెట్టుకుంటాం. d by dx of cot x అంటే ఏమైపోతుంది? మైనస్ cosecant square x అవుతుంది, అంతే కదా. సో 4 secant square x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 cosecant square x. So this is the answer. Clear? So next question చూద్దాం. Next question 23. d by dx of 7 secant x plus 8 cosecant x అని ఇచ్చాడండి. ఏం చేయాలి? ఫస్ట్ దీనికి సపరేట్ డిఫరెన్షియేషన్ చేస్తే 7 ఇంటూ d by dx of secant x అవుతుందండి, ప్లస్ 8 ఇంటూ d by dx of cosecant x అవుతుందండి. 7 ఇంటూ d by dx of secant x అంటే ఏమవుతుంది? secant x ఇంటూ tan x ప్లస్ 8 ఇంటూ d by dx of cosecant x అంటే ఏమైపోతుందండి? మైనస్ cosecant x ఇంటూ cot x. రైట్? సో ఆన్సర్ 7 secant x ఇంటూ tan x ప్లస్ అండ్ మైనస్ 8 cosecant x ఇంటూ cot x. ఓకేనా? సో 24 చూద్దాం. సో కమింగ్ టు ది 24, d by dx of x power 4 plus 5 sin x minus 2 cos x. ఇప్పుడు ఇది చేయండి చూద్దాం. సో దీన్ని దాన్ని సెపరేట్ చేసేయాలి కదా, ఇంకా డైరెక్ట్ సెపరేట్ చేస్తారు, మనం అలవాటు పడ్డాం కదా కొద్ది కొద్దిగా. సో 4 ఇంటూ ఎక్స్ పవర్ 3 ఎలా వచ్చింది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, 4 మైనస్ 1 3 అయిపోతుంది కదా, ప్లస్ 5 డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే ఏమైపోతుంది? కాస్ ఎక్స్ మైనస్ 2 డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, మైనస్ అండ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. సో 4x క్యూబ్ ప్లస్ 5 కాస్ ఎక్స్ ప్లస్ 2 సైన్ ఎక్స్. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25 d by dx of 3x power 5 plus tan x మైనస్ secant x. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా చెప్పండి? 5 3 15 x power 4 n into x power n minus 1, రైట్? ప్లస్ డివైడ్ x of tan x అంటే secant square x మైనస్ secant x అంటే secant x into tan x. సో 15 x power 4 plus secant square x minus secant x into tan x. ఓకే. సో నెక్స్ట్ 26 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26. ఇప్పుడు ఎంసెట్లో ఎంసీక్యూ అడిగాడు అనమాట. ఎలా అడిగాడంటే, అవి కూడా ఎంసీక్యూలు అడుగుతాడు అనుకోండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అవుతుందంట. అప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని అడిగాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, tan ఎక్స్,
అండ్ మైనస్ సైన్ ఎక్స్. సో డి బై అంటే వై ప్లేస్లో సైన్ ఎక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వై ప్లేస్లో సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత? కాస్ ఎక్స్. సో ఆన్సర్ ఇస్ బి. రైట్. నెక్స్ట్ 27. సేమ్ అదే ప్యాటర్న్. కాకపోతే క్వశ్చన్ ఏమన్నా ఇచ్చాడంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ డాష్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ఆన్సర్. రైట్. ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, నేనే ఆప్షన్స్ రాయలేదు. సో నెక్స్ట్ 28. డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ అడిగాడు ఈసారి మళ్ళీ. డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్. రైట్. సో డైరెక్ట్ ఫార్ములాస్ ఎగ్జామ్లో అడిగాడు అనమాట. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అక్కడతో మనకి ఓవరాల్ ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రాస్తాను, వాటన్నిటికీ ఆన్సర్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే నేను డైరెక్ట్ రాస్తున్నాను, వాటికి డి బై డిఎక్స్ చేయండి సరిపోతుంది. ఎక్స్ cot x secant x cosecant x 2 sin x y cos x 8 tan x అండ్ ఫైనలీ 7 secant x. ఇప్పుడు ప్రతిదానికి ఆన్సర్ టకటక రాసేయాలి. సో డి బై ఎక్స్ సైన్ ఎక్స్ ఏమవుతుంది? డి బై ఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. డి బై ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. డి బై ఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ మైనస్ cosecant square x. Right. secant x into tan x. Cosecant x minus cosecant x into cot x. 2 sin x 2 into d by dx sin x కాస్త cos x అవుతుంది. 5 cos x minus 5 sin x. ఎందుకు ఏంటంటే d by dx cos x కాస్త మైనస్ sin x కాబట్టి. ఇక్కడ 8 tan x 8 into tan x అంటే secant square x. 7 secant x ఇదేమవుతుంది? 7 into secant x into tan x అవుతుంది. రైట్. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానే. 10 ఫామ్. ఇంకొక 10 కొంచెం మీడియం లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఇంకొక 10 క్వశ్చన్స్. ఓకే. సో మీడియం లెవెల్. సో 3 క్వశ్చన్స్ కింద రాస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ప్లస్ కాస్ ఎక్స్, ఎక్స్ పవర్ 4 ప్లస్ టాన్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది చెప్పండి? డిబిడి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ కాస్ ఎక్స్. అంతే కదా. డిబిడి ఎక్స్ సైన్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్. ఎక్స్ క్యూబ్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఎంత చెప్పండి? 3x స్క్వేర్ మైనస్ సైన్ ఎక్స్. ఎందుకు మైనస్ వచ్చింది? డిబిడి ఎక్స్ కాస్ ఎక్స్ కాస్త మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ పవర్ 4 ప్లస్ టాన్ ఎక్స్ అంటే ఏమైపోతుంది? 4x పవర్ 3. టాన్ ఎక్స్ అంటే ఏమైపోతుంది? టాన్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇంకేనా? ఫోర్త్ క్వశ్చన్. x power 5 plus secant x. Question x plus cot x. And sixth question x square plus cosecant x. So x power 5, 5x power 4 divided x secant x. Secant x का same అవుతుంది. Secant x into tan x. Okay. x plus cot x divided x of x 1 అవుతుంది. Plus divided x of cot x minus cosecant square x. Right. సో మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇంకొక 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ cosecant ఎక్స్ కాబట్టి 2x డివైడ్ ఎక్స్ cosecant ఎక్స్ మైనస్ cosecant ఎక్స్ ఇంటూ cot ఎక్స్. రైట్. సో నెక్స్ట్ 4, లాస్ట్ అండ్ ఫైనల్ 4. సో 7th క్వశ్చన్ 4 sin x
ప్లస్ 3x స్క్వేర్. ఎలా రాస్తాం ఆన్సర్? 4 ఇంటూ d/x sin x అంటే cos x ప్లస్ 3 2 6x. ఎలా వచ్చింది? x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1 అండ్ కాన్స్టెంట్ బయట ఉంది 3 ఇంటూ 2 3 2 6x, రైట్. 2 మైనస్ 1 1 అయిపోతుంది కదా. 5 cos x ప్లస్ x క్యూబ్, 5 cos x, 5 ఇంటూ d/x of cos x మైనస్ sin x ప్లస్ x క్యూబ్ అంటే 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 అంటే 2, సో 3x స్క్వేర్ మైనస్ 5 sin x ప్లస్ 3x స్క్వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ 9th క్వశ్చన్. 6 tan x ప్లస్ x పవర్ 4. సో 6 tan x అంటే 6 ఇంటూ d/x of tan x కాస్త secant స్క్వేర్ x ప్లస్ x పవర్ 4 అంటే 4 ఇంటూ x పవర్ 3. క్లియర్? సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 7 secant x ప్లస్ x పవర్ 5. 7 secant x ఉంది, 7 ఇంటూ secant x ఉంటే secant x ఇంటూ tan x ప్లస్ 5 ఇంటూ x పవర్ 4 అవుతుంది. సో దిస్ ఇస్ ఇట్. సో ఈరోజు మనం ఒక 6 ఫార్ములాస్ నేర్చుకున్నాం. సో ఇంత డీటెయిల్గా ఇంతలా ల్యాగ్ ఎందుకు చెప్తున్నానంటే ఫార్ములాస్ మర్చిపోతారు పిల్లలు, రైట్. సో మొత్తం ఓవరాల్ మొత్తం మనం ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 50 క్వశ్చన్స్ చేసాము. సో అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే సో చాలా జాగ్రత్తగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఫార్ములాస్ మర్చిపోకూడదు. ఓకే. సో నెక్స్ట్ మనం డే 3లో కలుద్దాం, రైట్. సో నెక్స్ట్ రూల్ చైన్ రూల్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో బీ కేర్ఫుల్ అండ్ బీ రెడీ ఫర్ డే 3. బట్ డే 1 డే 2 కంప్లీట్ అయితే తప్ప డే 3 మనకు అర్థం అవ్వదు, కొంచెం డెప్త్కి వెళ్ళిపోతుంది, రైట్. సో డే 1 డే 2 బేసిక్స్ చాలా జాగ్రత్తగా మనం సమ్స్ చేసుకోవాలి. ఓకేనా? చిన్ని చిన్ని సమ్సే ఇక్కడ, బట్ వెళ్ళే కొద్ది కొంచెం డెప్త్ పెరుగుతూ అవుతుంది అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.